ఈరోజు స్పెషల్ టేస్టీ మెత్తాళ్ళు కూర. కొన్ని ప్రాంతాల్లో నెత్తాళ్ళు అంటారండి, కొన్ని ప్రాంతాల్లో మెత్తాళ్ళు అని పిలుస్తారు. కూర చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. లేట్ చేయకుండా కుకింగ్ స్టార్ట్ చేద్దామా? వెల్కమ్ టు jupiter.09 ఛానల్. మీడియం సైజ్ 3 ఉల్లిపాయలు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, దాల్చీనీ చెక్క, 4 మిరియాలు, 4 లవంగాలు, 10 వెల్లుల్లి రెమ్మలు, అల్లం, పచ్చిమిర్చి. ఒక ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చిని ముక్కలు చేసి సైడ్ని పెట్టుకుందామండి. నెక్స్ట్ గ్రైండ్ చేసుకోవటానికి దాల్చీనీ చెక్క, మిరియాలు, లవంగాలు తీసుకున్నానండి. జీలకర్ర, ధనియాలు ఫస్ట్ వీటి వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఇంకా 2 ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దీన్ని కూడా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూడా సైడ్ని పెట్టుకుందాము. మెత్తాళ్ళు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలండి. 600 గ్రామ్స్ ఉన్నాయండి మెత్తాళ్ళు. ఇందులో 1 స్పూన్ కారం, 3/4 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, ఇంకా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ 2 స్పూన్స్ వేసుకొని ముక్కలకు పట్టేలాగా అంతా మిక్స్ చేసి సైడ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. తాలింపులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాము. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందామని. ఉల్లిపాయలు కొంచెం వేగినాయి కదా, వేగిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తం వేసేసుకొని 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, 2 స్పూన్లు కారం వేసేసుకొని మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ దాకా ఆగుతాము. 10 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ కొంచెం సెపరేట్ అవుతుంది. ఇలా వేగాలండి. మళ్ళీ ఇందులో కొంచెం వాటర్ పోసుకొని మనం మిక్స్ చేయాలి. 2 మినిట్స్ తర్వాత చాప ముక్కలన్నీ వేసేసుకొని జాగ్రత్తగా మిక్స్ చేయాలండి. లేదంటే చాప ముక్క 2 ముక్కలు వేయిద్ది. చాలా జాగ్రత్తగా పైకి కిందకి అంతా మసాలా అంతా పట్టేలాగా మిక్స్ చేస్తూ ఉండాలి. అంతా మిక్స్ అయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఫ్లేమ్ హైలో పెట్టుకుందాము. ఒక 2-3 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం మంట తగ్గించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో ఉండాలి. చూడండి, ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను నేను. ఆయిల్ సెపరేట్ అవుతుంది. రెడీ అయిందండి కూర. 10 మినిట్స్ ముందు మనం చాప ముక్కలు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయబోయే 10 మినిట్స్ ముందు చాప ముక్కలు వేసేసుకొని మనం ఇలా కుక్ చేసుకుంటే చాలు. చాలా తొందరగా చేపలు ఉడుకుతాయి. చాలా మెత్తగా ఉడికిపోయినాయి అండి, అందుకని జాగ్రత్తగా తీయాలి. అంతేనండి, వేడివేడిగా సర్వ్ చేసుకోండి. టేస్టీ మెత్తాళ్ళు కూర రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.